భూతా సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిష్టాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతమైన అంశం కారణంగా, కానీ బద్ధ జీవితం కారణంగా వారు మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియములతో తీవ్రమైన సంఘర్షణ చేస్తూ ఉన్నారు. చైర్స్ అని వేస్తే కూర్చుంటారు. ఆ ఫ్యాన్ కూడా వేయండి. ఇక్కడ మనం భగవద్గీత 15వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాం. పురుషోత్తమ యోగం ఈ అధ్యాయం పేరు. పురుషోత్తమ మాసం సందర్భంగా ఈ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పురుషోత్తమ మాసంలో 15వ అధ్యాయం పారాయణ చేయడం, 15వ అధ్యాయాన్ని చదవడము, 15వ అధ్యాయాన్ని వినడము ఎంతో పుణ్యకార్యం అన్నమాట. కాబట్టి ఈరోజు ఈ అధ్యాయంలో 7, 8, 9, 10 శ్లోకాలను చెప్పుకుంటాం. వాటి యొక్క భావాలను తెలుసుకుంటాం. అయితే ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతమైన అంశలు. ఈ సమస్తమైనటువంటి సృష్టి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు ఈ శ్లోకంలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఈ సృష్టిలో ఉండేటువంటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా భగవంతుని యొక్క అంశలే. మనం అవునన్నా కాదన్నా సరే, చాలామంది భగవంతుడు లేడు అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. భగవంతుడినే నమ్మి జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ భౌతిక జగత్తులో ఈ ఆస్తికత్వము నాస్తికత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. భగవద్గీతలో 2వ అధ్యాయంలో కూడా చెప్తున్నారు ఈ విషయాన్ని. రాగద్వేష విముక్తేస్తు విషయా ఇంద్రియై శరణ్ అంటాడు కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో. ఈ జగత్తు రాగద్వేషములతో కూడుకున్నటువంటిది. 2 విషయాలు ఎప్పుడు కూడా ఈ జగత్తులో ఉంటాయి. ఒకటి రాగము, ద్వేషము, లాభము, నష్టము, పాపము, పుణ్యము. వీటి మధ్య ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అలా ఇక్కడ కూడా ఆస్తికత్వము నాస్తికత్వం మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడిని నమ్మినటువంటి వాడికి భగవంతుడు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాడు. నమ్మనటువంటి వాడికి ఏమీ ఏర్పాటు చేయట్లేదు. అంతేనా? అలా ఏం లేదు కదా. ఇప్పుడు గంగామాతని మనం గంగామాత తల్లిగా పూజిస్తాం, మనకి నీళ్ళు ఇస్తుంది. వీడు నన్ను తల్లిగా పూజించట్లేదు కాబట్టి వీడికి నేను నీళ్ళు ఇవ్వను అని అంటలేదు కదా గంగామాత. నమ్మినటువంటి వాడికి చక్కగా గంగని మనం తల్లిలా భావిస్తున్నాం. అలాగే భగవంతుడు ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఆయనకేమీ రాగద్వేషాలు ఏమి లేవు కాబట్టి అందరినీ సమాన దృష్టితో చూస్తున్నాడు. సమ్మోహం సర్వభూతేషు. అయితే భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా మాత్రం ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంకా భగవంతుడు లేడు అనేటువంటి వాడికి భగవంతుడు మరి దర్శనం ఇవ్వట్లేదా? భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వాడికే దర్శనం ఇస్తున్నాడా? ఉన్నాడు అనేటువంటి వాడికి దర్శనం ఇస్తాడు, లేడు అనేవాడికి కూడా దర్శనం ఇస్తాడు అని శాస్త్రం చెప్తుంది, పురాణంలో చెప్తుంది, ఉపనిషత్తులో చెప్పబడుతుంది. ఉన్నాడు అనేటువంటి వాడికి భగవంతుడు అనుక్షణము దర్శనమిస్తాడు. ప్రహ్లాద మహారాజుకి ఎక్కడైనా చూడగలుగుతున్నాడు. చాలామంది వచ్చి అడుగుతుంటారు, స్వామి మీరు దేవుణ్ణి చూసారా అని అడుగుతుంటారు. మీరు దేవుణ్ణి చూసారా అని అడుగుతుంటారు.
అసలు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండి భగవంతుని దర్శనం చేసుకోకపోతే ఈ రుచి వంట పట్టదు కదా మనకి. 10 ఏళ్ళు అవనియండి, 15 అవనియండి, 20 ఏళ్ళు అవనియండి, 100 ఏళ్ళు అవనియండి, ఈ నామ జపాన్ని, భగవన్ నామాన్ని వదలడం లేదు అంటే ఆ భగవద్ దర్శనం కాబట్టే కదా మనం అవ్వట్లేదు, అది వదలలేకపోతున్నాం. మరి భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వాడికి భగవద్ దర్శనం అయిందా అంటే అవుతుంది వాడికి కూడా. ఏంటండి మనం ఇంత కష్టపడి సాధన చేస్తే మనకి దర్శనం అవుతుంది, సాధన చెయ్యనటువంటి వాడికి కూడా ఎలా దర్శనం అవుతుందంటే వాడికి అవుతుంది. ఎలా అవుతుందంటే మృత్యు రూపంలో అవుతుంది. ఆయన సమస్తాన్ని హరించి వేసే కాలస్వరూపమును నేను అన్నాడు భగవద్గీతలో. మృత్యు రూపంలో అవుతుంది. ఇంకా భక్తుడికి మాత్రమే సుఖాలు ఇచ్చి అభక్తుడికి కష్టాలు ఇస్తాడా భగవంతుడు నమ్మనంత మాత్రం అంటే ఎంత విచిత్రం అంటే, అసలు ఏ భగవంతుడిని నమ్మనవాడు బాగానే ఉంటాడు, అన్ని పూజలు చేసేవాడికి కష్టాలు వస్తుంటాయి ఎక్కువగా. నిజం కదా. చాలామంది కృష్ణుడిని నమ్మితే కష్టాలు ఎక్కువ వస్తాయండి అనే నానుడు ఉంది ఎక్కువ, అంతే కదా. అందుకని కృష్ణుడి దగ్గరికి రావడానికి భయపడతారు చాలామంది. కృష్ణుడి దగ్గరికి వస్తే నిజంగా కష్టాలు ఉంటాయి, కానీ ఎలాంటి కష్టాలంటే జీవితంలో ఆ కష్టాలు మన జోలికి రావు. ఇంకా జస్ట్ ఆ లైన్, మీరు ఒక్కసారి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్తే ఆ బోర్డర్ దాటడమే కష్టం, ఒకసారి దాటిస్తే మీ ఇష్టం అంతే. మేము అప్పుడప్పుడు నేపాల్ వెళ్తాం, ఆ నేపాల్ బోర్డర్ దాటడానికి పెద్ద లైన్, చెకింగ్, మొత్తం అంతా చెక్ చేస్తాడు. వన్స్ ఒక్కసారి బోర్డర్ దాటేసామంటే ఇంకేముండదు, మన ఇష్టం, అయిపోయింది అంతా. కృష్ణుడి దగ్గరికి రావడానికి ఆ బోర్డర్ ఒకటే ఉంది. నిజానికి కృష్ణుడు దగ్గరికి అంటే కృష్ణుడిని నమ్మినటువంటి వాడికి కష్టాలు ఎందుకుంటాయి, పరీక్షలు ఎందుకుంటాయంటే పరీక్ష అనేటువంటిది ఎవడుకుంటుంది? ప్రిపేర్ అయిన వాడికి కదా. ప్రిపేర్ అయిన వాడికి పరీక్ష, ఫీజు కట్టిన వాడికి పరీక్ష ఉంటుంది కదా. ప్రిపేర్ అవ్వడం వాడికి ఎందుకు ఉంటుంది? సో మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి పరీక్ష ఉంటుంది ఖచ్చితంగా. ఆ పరీక్షలో నెగ్గాల్సిందే, గెలవాల్సిందే. నువ్వు పరీక్షకి ప్రిపేర్ అయ్యి నేను ఎగ్జామ్ రాయను, నాకెందుకు వచ్చింది ఈ కష్టం అనుకుంటే ఎలా అవుతుంది? కాబట్టి ఆధ్యాత్మికంగా మనం సాధన చేసేటటువంటి వాళ్ళకే పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో గెలవాలంతే. గెలిస్తే తర్వాత అంతా ఆనందాంబుది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి క్షణం ప్రతి పదంలో కూడా ఆనందం ఉంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది సర్వశ్రేష్టమైనటువంటిది. కాస్త మనం ఓపిక బట్టి ఆ మొదట్లో ఆ బోర్డర్, ఆ అడుగు ముందు దాటితే చాలు, ఒక్క అడుగు ముందు దాటితే చాలు. మొదట్లో ఈ మార్గం ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. కొత్తగా వచ్చిన భక్తులకు తెలుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆహా నిజంగా ఈ గుడి ఎంత బాగుంది, ఈ నామజపం ఎంత బాగుంది, పుస్తకాలు చదవద్దన్న చదివేస్తుంటారు. కానీ కాస్త పాత వాళ్ళు అయ్యేటప్పటికి చేద్దాంలే, చూద్దాంలే, ఈ ఆదివారం డుమ్మా కొడదాంలే అనిపిస్తుంటుంది. అది ఏది చెప్తారు చూడండి, పాతది రోత, కొత్తది ఏదో ఒక సామెత ఉంటుంది, అది గుర్తురాట్లా నాకు ఏమండి. కొత్తది వింత, పాతది రోత, అలా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. అయితే ఎవరు మరి రోజు ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎలా ఉంటుందా అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, ఎప్పుడు వింతగా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితం, కొత్తగానే ఉండాలి. అంటే ఏం చేయాలంటే నువ్వెప్పుడు కొత్తగా ఉండాలంటే ఎలా ఉండాలి? నువ్వు మొదట్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటావు? స్కూల్లో పిల్లలు జాయిన్ అవుతారు, వీడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత వీడు హీరో అయిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి నచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అది మొదటి రోజు ఎలా వెళ్తాడు? చాలా ఒబీడియంట్గా వెళ్తాడు. అలాగే ఉండాలి మనం ఆధ్యాత్మిక మార్గంలో. మొదటి రోజు ఎలా ఉన్నామో
చివరి రోజు కూడా అదే వినయము అనే భూషణం మనకుంటే మనకెప్పుడు వింతగానే ఉంటుంది, రోతగా ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆనందదాయకమైనటువంటిది. ఎవరో వేలాది మందిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఈ సిద్ధి లభిస్తుంది. ఆ లభించినటువంటి వాళ్ళలో అందరూ వెళ్ళలేరు. లభించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో మోక్షాన్ని పొందలేరు. ఎవరికో ఒకరికి మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఈ మార్గాన్ని మనం వదిలిపెట్టకూడదు, ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అయితే ఇక్కడ చెప్తున్నారు, ఈ శ్లోకంలో జీవుని రూపం స్పష్టముగా ఇవ్వబడింది. జీవుని రూపమును ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ శ్లోకంలో, అది నిత్యముగా భగవంతుని విభిన్నాంశ బద్ధ జీవితంలో అతడు వ్యక్తిత్వము పొందుతూ ఉన్నాడు. ఎలా అంటే జీవుడు నిత్యము అంటున్నారు ఇక్కడ. జీవుడు అంటే ఎవరు? ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. మరి అటువంటి నిత్యమైనటువంటి ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అంటే ఎప్పుడు భగవంతుని సేవలో నిమగ్నమవుతుందో, ఎప్పుడు భగవంతుని యొక్క సేవలో నియుక్తమై ఉంటుందో అప్పుడు ఆనందంగా ఉంటుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, నీటిలో ఉండేటువంటి చేపని బయటికి తీసి దానికి పంచభక్ష పరమాన్నాలు ఇవ్వండి, అది మరుక్షణము చనిపోతుంది. ఎందుకు? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడము. అలాగే ఆత్మ యొక్క శాశ్వత స్థానము పరమాత్ముని సేవ. నువ్వు ఎంత ఎంజాయ్మెంట్స్ని ఇచ్చినా ఈ శరీరానికి అది ఆనందం పొందలేదు. నువ్వు హోటల్స్కి తిరుగు, సినిమాలకి తిరుగు, షికార్లకి వెళ్ళు, పెళ్ళిళ్ళకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, నీకు ఎక్కడికి వెళ్ళినా ఆనందం లభించదు. ఆ క్షణమే. అది ఎలాంటిదంటే తలనొప్పి తగ్గి సాధారణ స్థాయికి వచ్చినట్టు, అంతే. ఆ ఆనందం. తలనొప్పి వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, ఎలా ఉందంటే బా చాలా ప్రశాంతంగా తగ్గిపోయింది. తగ్గిపోయిందంటే నిజమైన ఆనందం కాదు అది. ఇంతకు ముందుండే స్థాయికి వచ్చావు నువ్వు, అంతే స్థితికి వచ్చావు. సో కాబట్టి ఆత్మ యొక్క స్థాయి ఏంటి అంటే, ఆత్మ యొక్క స్థితి ఏంటంటే జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస. ఆత్మ యొక్క స్థితి భగవంతుని యొక్క నిత్య సేవ. ఆ నిత్య సేవ మనకి లభించింది అంటే దానికన్నా ఉన్నతమైనది మరొకటి ఏదీ లేదు. శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్ర మహారాణికి. సో కాబట్టి అటువంటి సేవ, భగవంతుని యొక్క సేవ ఆత్మకి ఆహారం లాంటిది. మనం చూడండి, కారులో ప్రయాణం చేస్తున్నాం. ఆ కారులో ప్రయాణం చేసేటప్పుడు కారు నడిపేటటువంటి డ్రైవర్కి ఆకలేసింది, బంకుకు పోయి పెట్రోల్ కొట్టిస్తున్నాం. డ్రైవర్కి ఆకలి తీరుతుందా? తీరదు. డ్రైవర్కి ఆకలి తీరదు. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటి వాహనంలో ఆత్మ అనేటువంటి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ ఆత్మ అనేటువంటి డ్రైవర్ లేకపోతే ఈ శరీరం ఆనందంగా ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ కారుకి పెట్రోల్ కొట్టించినట్టుగా ఈ శరీరానికి కావాల్సినవి అన్నీ ఇస్తున్నాం. అందువల్ల ఎవరికి ఆనందం అనేటువంటిది లేదు. కాబట్టి ఆనందం అనేటువంటిది పరమాత్ముని యొక్క సేవలో మాత్రమే ఉంది. జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస. ఆ పరమాత్మ యొక్క సేవ ఎప్పుడు మనం వదలకూడదు. ప్రభుపాదులు వారు చెప్తారు, అన్ని దానములలోకెల్లా ఉత్తమమైన దానము ఏమిటి అంటే ఏం చెప్తాం మనం? అన్నదానము. శాస్త్రం కూడా చెప్తుంది, అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైన దానము ఏమిటి అంటే అన్నదానము అంటున్నారు. మరి అన్నదానము కన్నా ఉత్తమమైన దానం ఏదైనా ఉంది అంటే కన్యాదానము చాలా ఉత్తమమైనదంట. అన్నదానం కన్నా ఉత్తమమైనటువంటిది. మరి కన్యాదానము కన్నా ఉత్తమమైనది ఏమిటి అంటే శిల ప్రభుపాదులు వారు చెప్తారు, ది మోస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ ఏమిటి అంటే జ్ఞానదానము. సో జ్ఞానాన్ని దానం చేయడం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది. ఆ జ్ఞానదానము ఎప్పుడైతే మనం స్వీకరించామో, జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకున్నామో
అప్పుడు ఆత్మ ఆనందంగా ఉంటుంది, ఆత్మ ఆనందంగా ఉంటుంది. సో కాబట్టి కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తూ ఉన్నారు, ఆయనకి ఇష్టమైనటువంటిది ఏమిటి? చాలామంది అంటారు వచ్చి, ఏమంటే కృష్ణుడికి ఇష్టమైంది ఏంటండి? ఏమంటారు కృష్ణుడికి ఇష్టమైంది ఏంటండి? చెప్పండి గట్టిగా. వెన్న, ఇంకా అటుకులు, ఇంకా బర్ఫీ అన్నట్టు అనమాట. ఇంకా ఇంకేమైనా మెను ఉందా? కృష్ణుడికి ఇష్టమైంది ఏంటో భగవద్గీతలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం. చెప్పండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్యతి. మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే భక్తితో ఈ 4 ఇవ్వండి అంటున్నాడు. మరి దీనికన్నా ఇష్టమైంది చెప్తున్నాడు కృష్ణుడు. దీనికన్నా ఇష్టమైంది చెప్తున్నాడు. దీనికన్నా ఇష్టమైంది ఏంటి? ఇష్టమైన వారు ఎవరు అంటే చెప్తున్నాడు కృష్ణుడు, ఏదం పరమం గుహ్యం మద్భక్తేషు అవిదాస్యతే అంటున్నాడు. దీనికన్నా నాకు ఇష్టమైన వారు ఏంటి, ఇష్టమైనది ఏమిటి అంటే ఈ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఇతరులకు వితరణ చేస్తూ ఉంటారో వారు నాకు చాలా ఇష్టము. ఎందుకంటే జీవుడికి నిజమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఆత్మవిద్య తప్ప మరొకటేది లేదు. ఆత్మవిద్య తప్ప మరొకటేది లేదు. ప్రభుపాదుల వారు ఆత్మసాక్షాత్కార శాస్త్రం అని ఒక పుస్తకం రాశారు. చదివారా ఎవరన్నా? నేను ఆ పుస్తకం చదివి వచ్చాను ఆధ్యాత్మిక మార్గంలోకి. ది సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని పుస్తకం. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ +2కి టెక్స్ట్ బుక్గా ఉంది ఆ బుక్. ఇప్పుడు మన దగ్గర ఉంది ఆత్మసాక్షాత్కార శాస్త్రం. తీసుకొని చదవండి. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే ఆ పుస్తకంలో ప్రభుపాదుల వారు ఆత్మ యొక్క స్థితి కోసం చెబుతూ ఉన్నారు. చెబుతూ ఒక కథ చెబుతూ ఉన్నారు. మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం మన జీవితంలో? మన ప్రయారిటీ దేనికి ఇస్తున్నాము? ఒకరోజు ఒక రాజు అరణ్యానికి పోతూ ఉన్నాడు. అరణ్యానికి పోతూ ఉంటే ఆయన అరణ్యంలో ఒక అందమైనటువంటి యువతిని చూశాడు. ఆ అందమైన యువతిని చూసిన తర్వాత ఆ రాజు వెళ్ళి ఆ యువతిని అడుగుతున్నాడు, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు చేసుకునే అవకాశం ఇస్తావా అని అడిగితే, దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు వచ్చి అడిగితే ఆ స్త్రీ వెంటనే ఒప్పుకొని సరే వివాహం చేసుకోవచ్చు, కానీ ఒక వారం రోజులు నాకు సమయం ఇవ్వండి, వారం రోజుల తర్వాత మీరు వచ్చి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చేయండి ఇక్కడికి అన్నారు. వారం రోజుల తర్వాత ఈవిడేం చేసిందంటే అక్కడ ఉండేటువంటి ఆకులు అలములు ఇవన్నీ తిని తన శరీరంలో విరోచనాలు వాంతులు కలిగేలా చేసుకుంది. తన శరీరం అంతా ఆ విరోచనాలు వాంతులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా ఒక కుండల్లో తీసి దాచిపెట్టి అక్కడ ఒక గృహం ఉంటే ఆ గృహంలో పెట్టింది ఇవన్నీ కూడా. ఇంకా వారం రోజుల తర్వాత విరోచనాలు వాంతులు అయిపోయిన తర్వాత ఆవిడ ఎలా అయిపోతుంది? బక్క చిక్కిపోయి ఒక ముసలావిడిలాగా అయిపోయింది అనమాట. రాజు మళ్ళా వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ ఒక యువత ఉండాలి, ఆ యువతిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఆ యువతి ఏది ఇక్కడ అని అడుగుతున్నారు. అప్పుడు తన యొక్క చీర కొంగుని ఇలా తీసి చూసేవాడికి అదే యువతి, కానీ అప్పుడు అంత అందంగా ఉంది, ఇప్పుడు శరీరం అంతా ఇలా కృంగి కుసించిపోయింది. అప్పుడు ఇంత అందంగా ఉండే ఆ యువతి ఎక్కడుంది మీరు చూసారంటే ఆ యువతి ఎవరో కాదు నేనే అని చెప్పి ఇలా చీర కొంగి తీసి చూపిస్తే ఆశ్చర్యపోయి రాజు, అరే అప్పుడు అంత అందంగా ఉన్నావు, ఇప్పుడు ఇంత అందవికారంగా అయిపోయావు అని అడుగుతుంటే, లేదు లేదు లేదు, నువ్వు దేశాన్ని పరిపాలించే రాజువి, మరి నువ్వు పొందాలి అనుకునేటువంటి అందాన్ని ఇంకెవరు పొందకూడదు కాబట్టి ఆ అందాన్ని జాగ్రత్తగా భద్రపరిచాను అన్నాడు. జాగ్రత్తగా
భద్రపరిచాను, రండి ఎక్కడుందో చూపిస్తానని చెప్పి ఒక్కసారి వెళ్ళి ఆ గృహలోకి వెళ్ళి ఆ అందాన్ని చూపించగానే ఒక్కసారిగా వాంతులు అయిపోయినాయి. దీన్ని బట్టి ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ శరీరంలో ఉండే అందం ఏమిటి అంటే మలమూత్ర విసర్జనాలు, రక్త మాంస చీము ఈ శరీరంలో అందము. ఎంత మంచి స్కిన్ టోన్ అండి. ఒకసారి ఇలా పోడండి స్కిన్ టోన్ని, ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. నిజానికి భగవంతుడు మన కంటిని బయటికి ఇచ్చాడు, కానీ బయటికి కనిపించేలాగా ఒక కన్ను బయటికి ఒక కన్ను లోపల సైడ్ కనిపించేలా ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ ఎంఆర్ఐ స్కాన్లు బోళ్ళంత డబ్బులు మిగులుతాయి మనకి. వాడి దగ్గరికి వెళ్తాం, అయ్యా సార్ ఇక్కడ కాస్త పెయిన్ వస్తుంది సార్ అంటే వీడేమో ఎంఆర్ఐ స్కాన్ అంటాడు. వద్దండి ఎంఆర్ఐ స్కాన్ అవసరం లేదు, మన కన్ను లోపల కనిపిస్తుంది అని చెప్పి లోపల చూసుకొని లోపల ఏమైందో చూసి చెప్పచ్చు. అది అలా కానీ కనిపిస్తే నోటికి వెళ్ళదు, మనకి నోటికి వెళ్ళదు. కాబట్టి మన శరీరంలో అందం ఏమైనా ఉంది అంటే ఆ అందము ఈ మలమూత్ర మాంస రక్త మాంసాదులు మాత్రమే. ఒకప్పుడు ప్రపంచ అందగత్తెలు ఈరోజు ముసలి వాళ్ళు అయిపోలేదా? ప్రపంచ సుందరులు చనిపోతే ఎవడైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? ప్రపంచ సుందరి చనిపోయిందండి, ఆవిడ శరీరాన్ని అందరికీ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాం. ఎవరు తెచ్చేట్టుకుంటారు ఇంట్లో? శ్రీదేవికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి, కనీసం బోనీ కపూర్ కూడా లోపల పెట్టుకోవాలా. భర్త అయిన బోనీ కపూర్ కూడా ఏముంది, ప్రాణమే పోయింది కదా, శరీరం మన దగ్గరే ఉంది కదా, లోపల ఇంట్లో పెట్టుకోవచ్చుగా, పెట్టుకోవాలా. ఇది శరీరం యొక్క వాల్యూ. ఎప్పుడు ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో ఈ శరీరానికి వాల్యూ లేదు. అందుకని ఏం చేయాలి? నిత్యం భగవంతుని యొక్క సేవలో ఉండాలి. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క సేవలో ఉంటామో భగవంతుడు మన కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతాడు. మీరు ఎవరైనా ఉడిపి వెళ్ళారా? ఉడిపి వెళ్ళలేదా? మేము మొన్న రీసెంట్గా ఒక లాస్ట్ డిసెంబర్లో వెళ్ళాం. ఆ ఉడిపిలో ప్రతిరోజు కృష్ణుడికి గెంజి నైవేద్యం పెడతారు, తెలుసా మీకు? ప్రతిరోజు ఉదయాన్నే గెంజి నైవేద్యం పెడతారు. ఎక్కడ గెంజి నైవేద్యం పెట్టడం ఉండదు. గెంజి అంటే బయటికి పడేస్తారు, కానీ గెంజి నైవేద్యం పెడతారు. ఎందుకు గెంజి నైవేద్యం పెడతారంటే ఒక భక్తుని యొక్క, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే భగవంతుని యొక్క సేవ ఎంత గొప్పది అంటే భగవంతుడు ఏం గ్రహిస్తాడు అంటే మన యొక్క మనస్సు ద్వారా ఏం చేస్తున్నాం అనేదే గ్రహిస్తాడు భగవంతుడు. మయి అర్పిత మనోబుద్ధి అంటారు. మన మనస్సుని బుద్ధిని అర్పించి చేస్తేనే భగవంతుడు స్వీకరిస్తాడు. మన మనస్సు ఇక్కడ, అంటే శరీరం ఇక్కడ, మనస్సు ఎక్కడో ఉంటే భగవంతుడు స్వీకరించడు. ఏదో చెప్తారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. అలా ఉంటే భగవంతుడు స్వీకరించాడు. చాలామంది సేవ చేసేటప్పుడు కూడా మాతాజీ చెప్పండి మాతాజీ, కొంతమంది జపం చేసేటప్పుడు కూడా స్కోర్ ఎంత? T20 జపం అంటారు దాన్ని, T20 జపం అన్నమాట. ఓ పక్క స్కోరు క్రికెట్ అయిపోతుంది, ఓ పక్క ఇది అయిపోతుంది. ప్రభుపాదుల వారు పాపం 70s వ్యక్తి కాబట్టి ఆయన ఒకటే అన్నారు, చేతిలో జపమాల మనసులో వైజయంతిమాల అన్నారు ప్రభుపాదుల వారు. అప్పుడు T20 లేవు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటారండి. సో కాబట్టి భగవంతుని యొక్క సేవ కోసం మీ ఇంటికి గెస్ట్ వచ్చాడు, మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఆయనకి మర్యాద ఎలా ఇవ్వాలి? ఆయన వైపే చూసి మాట్లాడాలి, ఆయనతోనే స్పెండ్ చేయాలి. అంతేగాని ఆయన పలానా ఆయన వదిలేసి మీ పని మీరు చూసుకుంటూ ఉంటే అది అగౌరవమే. సో మనం భగవన్నామ జపం చేసేటప్పుడు కూడా మన మనస వాచ కర్మన మన బుద్ధి అన్నిటినీ ఆయన మీదే లగ్నం చేసి జపం చేయాలి, సేవ చేయాలి. అప్పుడే స్వీకరిస్తాడు. భక్తులకు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు పూర్తిగా శరణాగతి లేదు, శరణాగతి లేకుండా సేవ చేస్తున్నావు, లేకుండా సేవ చేస్తున్నావు. మరి ఈ ఉడిపి క్షేత్రంలో ఎందుకు భగవంతుడికి గంజిని నైవేద్యం పెడుతున్నారు? ఎందుకు గంజిని నైవేద్యం పెడుతున్నారంటే అసలు ఉడిపి క్షేత్రంలో కృష్ణుడు మొదట ఎలా వచ్చాడో ఒకసారి తెలుసుకుంటే, ఒకరోజు
దేవకీ మాత రుక్మిణి మాత ఇద్దరు కలిసి అనుకుంటున్నారు, కృష్ణుడి యొక్క బాల్య లీలలు ఎంతో అద్భుతమైనటువంటివి, ఎంతో దివ్యమైనటువంటివి కదా, ఆ బాల్య లీలల్ని చూసే అదృష్టము నాకు రాలేదు, నీకు రాలేదు అని దేవకీ మాత రుక్మిణి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటే ఈ భాగ్యము కేవలము యశోదామాతకి మాత్రమే లభించింది. శ్రీమద్భాగవతంలో పిబత భాగవతం రసమాలయం, భాగవతం ఎటువంటిదంటే వేదములు అనేటువంటి కల్పవృక్షానికి కాసినటువంటి ఒక తీయనైన మామిడి ఫలం అయితే, ఆ మామిడి ఫలం కూడా ఎటువంటి మామిడి ఫలం అంటే సుఖముఖ అన్నారు, అంటే చిలక కొట్టినటువంటిది, అంటే సుఖదేవ గోస్వామి నోట్లోంచి వచ్చింది. ఆ భాగవతంలో కూడా అంత తీయనైన భాగవతంలో కూడా శ్రీమద్ భాగవతంలో దశమ స్కందము చాలా అమృత తుల్యమైనటువంటిది. దశమ స్కందం అంటే ఏమున్నాయి, దాంట్లో ఏమున్నాయి తెలుసా? కృష్ణుడి యొక్క లీలలు ఉన్నవి. ఆ కృష్ణుడి యొక్క లీలల్లో కూడా కృష్ణుడి యొక్క బాల్య లీలలు ఎంతో ఆనందభరితమైనటువంటివి. అటువంటి బాల్యలీలని మేము చూడలేదు అని బాధపడుతుంటే, అప్పుడు కృష్ణుడు స్వయంగా విశ్వకర్మని పిలిచి తన ఆ విగ్రహం ఎలా ఉండాలి అంటే, ఆ విగ్రహాన్ని చూసిన మరుక్షణమే దామోదర లీల గుర్తు రావాలి, ఆ విగ్రహాన్ని చూసిన మరుక్షణమే కృష్ణుడు చేసిన బాల్యలీలన్నీ గుర్తు రావాలి అన్నాడు. వెంటనే విశ్వకర్మ విగ్రహం తయారు చేసేస్తే దానిని బహుమానంగా రుక్మిణి మాతకి మరియు దేవకి మాతకి కృష్ణుడు ఇచ్చాడు. కాలక్రమేణా యుగాంతం అయిపోయింది, ద్వాపర యుగం పరిసమాప్తి అయిపోయింది. ఆ విగ్రహం గోపీ తలాబ్లో నిమజ్జనం చేసేసారు. గోపీ తలాబ్ ఇప్పటికి కూడా బృందావనంలో ఉంటుంది, మనం పెట్టుకునే తిలకం అక్కడే దొరుకుతుంది. ఆ గోపీ తలాబ్లో అది ఏమేని అంటే ఒక గోపీ చందనంగా మారిపోయి ఉండల కింద మారిపోయి 2 విగ్రహాలు చెక్కించారు, ఒకటి బలరాముడు, 2 కృష్ణుడు, 2 ఉండలుగా మారిపోయాయి. కొన్ని రోజులకి కలియుగం ప్రారంభమైన తర్వాత కొన్ని రోజులకి ఒక వ్యాపారస్తుడు ప్రస్తుతం ఉండేటువంటి గోవా ప్రదేశం ఏదైతే ఉందో అక్కడి నుండి ఓక అనేటువంటి ప్రదేశానికి వ్యాపార నిమిత్తం వెళ్ళాడనమాట. ఈ వ్యాపార నిమిత్తం వెళ్తూ ఆ సమయంలో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎండలు ఎక్కువగా ఉండే సమయంలో ఒక ప్రదేశంలో లంగర్ వేసి అక్కడి నుంచి ఈ గోపీ తలాబ్ అనే ప్రదేశం చాలా చల్లగా చెట్లతో ఉండేది అప్పుడులో. ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ సేద తీరుతుంటే అక్కడ ఆయనకి 2 గోపీ చందన ఉండలు కనిపించినాయి, పెద్ద పెద్ద బండలు. మిమ్మల్ని అందరూ ఎందుకు కూర్చోబెట్టాను, ఇలా తిరుగు, ఒక్క 10 నిమిషాలు ఉండు, వెయిట్ చేయి. ఏం ఆడుతున్నావు, రేపు వీడియోలో వస్తుంది చూసుకో. అయితే ఆ గోపీ చందన ఉండల్ని ఆయన ఏం చేశాడంటే, ఇవి భలే రౌండ్గా గోళాకారంలో వృత్తాకారంలో భలే ఉన్నవి అని చెప్పి వాటిని తీసుకొని వెళ్ళి తన నావలో పెట్టుకున్నాడు, ఓడలో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత తన ప్రయాణం మొదలుపెట్టే సమయంలో కరెక్ట్గా ఉడిపి ప్రదేశానికి వచ్చే సమయానికి విపరీతమైన తుఫాను వచ్చేసింది. ఆ తుఫాన్లో ఎటు పోవాలో తెలియట్లేదు ఆయనకి. ఆ సమయంలో ఎటు పోవాలో తెలియని సమయంలో దారి కూడా తెలియట్లా. ఒక కొండ మీద మధ్వాచార్యులు వారు భగవన్నామ జపం చేసుకుంటూ ఉన్నారు కూర్చొని. భగవన్నామ జపం చేసుకుంటూ ఉంటే ఆయన ఎలా ఉన్నారంటే కాషాయ బట్టలు వేసుకొని ఉన్నారు, ఒక త్రిదండాన్ని ధరించారు. ఆ త్రిదండానికి పైన ఒక ఫ్లాగ్ ఉంది. అది ఆయనకి ఎలా కనిపించిందంటే ఆయన శరీరం అంతా సాధన చేయడం మూలంగా ఒక లైట్ హౌస్ లాగా వెలిగిపోతున్నాడు ఆయన. ఆ ఫ్లాగ్ చూసి ఇక్కడ ఏదో నాకు సిగ్నల్ దొరికింది అని చెప్పి ఆ బోట్ వేసుకొని అక్కడికి వచ్చేసాడు.
వచ్చేసిన తర్వాత ఆహా, నేను నిజంగా ఇక్కడ ఏదో సిగ్నల్ అంటే లైట్ హౌస్ లాంటిది ఏదో ఉందనుకున్నాను, కానీ మీ మూలంగా ఈరోజు నేను రక్షింపబడ్డాను, ఇంత సంపద రక్షింపబడ్డది, స్వామి మీకేం కావాలో అడగండి, నా సంపదలో సగభాగం ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు మధ్వాచార్యులు వారు అన్నారు, ఈ సంపదలో సగభాగం నాకెందుకు, నాకు అవసరం లేదు. సరే మీకేం కావాలో తీసుకోండి అన్నారు. మీకేం కావాలో తీసుకోండి అన్నారు. మీకేం కావాలో తీసుకోండి అంటే నాకేం అవసరం అవుతుంది, సరే నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి ఈ బోట్లోకి ఎక్కి నాకేం నచ్చితే ఇవి తీసుకుంటానన్నారు. ఆ బోట్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనిపించింది, 2 గోపి చందనం ఉండలు కనిపించినాయి. నాకు ఇవే కావాలన్నారు ఆయన. వెంటనే వాటిని తీసుకున్నారు. స్వామి తీసుకోండి స్వామి, అవైతే ఇంకేముంది అని చెప్పన్నారు. సరే ఒక ఉండను తీసుకున్నారు మధ్వాచార్యుల వారు. ఆ మధ్వాచార్యుల వారికి ఆ వర్తకుడు అది ఇవ్వగానే ఆ ఉండ అక్కడే పగిలిపోయింది. పగిలిపోగానే లోపల నుంచి బలరాముడి విగ్రహం వచ్చింది బయటికి. వెంటనే ఆ బలరాముడి విగ్రహాన్ని ఆ ఉడిపిలో ఇప్పటికీ చాలా ఫేమస్ బీచ్ మల్పే బీచ్ అంటారు. మల్పే, దాన్ని వడబాండేశ్వర క్షేత్రము అని చెప్పంటారు. అక్కడ ప్రతిష్ఠ చేసేసారు. తర్వాత ఇంకో ఉండను తీసుకొని వెళ్ళి, ఇప్పుడు పూరి ఉడిపి టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో దాన్ని ముంచి ఖచ్చితంగా ఇందులో కృష్ణుడు ఉంటాడు, అక్కడ బలరాముడు ఉన్నాడు కాబట్టి అని చెప్పి అది చూడగానే లోపల కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుడిని అక్కడ ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసి నిత్యం సేవలు చేస్తూ ఉన్నారు. సేవలు చేస్తుంటే అక్కడ స్వామిని సేవించడానికి ఒక భక్తుడు వచ్చాడు. ఆయన పేరు కనకదాస అంట. అంటే మన అన్నమాచార్యుల వారు ఎలాగా అలా సంకీర్తనలు పాడుతూ ఉంటారు కనకదాస. ఆ సంకీర్తనలు పాడుతున్నటువంటి ఆయన కొద్దిగా తక్కువ కులస్తుడు అనమాట. అందువలన ఆయన్ని లోపలికి రానివ్వలా ఎవరు, కనీసం తినడానికి ప్రసాదం కూడా ఇవ్వట్లా ఆయనకి. ఆ రకంగా ఉంటే చాలా బాధపడుతూ ఉన్నాడు. సంకీర్తనలు చేసుకుంటూ ఆ వీధులన్నీ తిరుగుతుంటే ఆకలి వేసేసింది ఆయనకి. నాకు తినడానికి ఏమైనా కావాలి కదా, తింటేనే కదా నేను భగవంతుని యొక్క సంకీర్తన చేయగలుగుతాను అనుకొని ఒక చోటుకి వెళ్తే ఒక ఇంటి సంపు ఉంటుంది కదా బయటికి, అంటే వేస్ట్ పోయే సంపు, దాంట్లోంచి గెంజి బయటకు వస్తుంది. ఆ గెంజి బయటకు వస్తే ఆ గెంజిని పట్టి దాంట్లో తులసి దళం వేసి కృష్ణుడికి ఇచ్చేశాడు. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి. ఉడిపి కృష్ణుడికి ఆ సింహద్వారం బయట నుంచి నైవేద్యం పెడితే ఆ రోజు అర్చకుడు వెళ్ళి స్వామివారికి నైవేద్యం పెడితే అక్కడ స్వామి నైవేద్యం స్వీకరించడానికి తీసుకున్నాడా లేదో అనేటువంటిది ఏదో ఒక సింబల్ ఉంటుంది. ఆ స్వామి తీసుకోవట్లే నైవేద్యాన్ని. అరే ఎందుకు స్వామి నైవేద్యం తీసుకోవట్లేదు అని చెప్పి చూస్తే అప్పుడు స్వామి వాళ్ళతో చెప్తున్నాడు, ఈరోజు నాకు పూర్తిగా కడుపు నిండిపోయింది, నేనేం తిన్నా అన్నాడు. ఏం స్వామి ఎందుకు కడుపు నిండిపోయింది, నీకు ఇంకా ఏం నైవేద్యం పెట్టలేదు కదా అంటే, కనకదాసు పొద్దున్నే ఎంత కడుపు నిండగా గెంజి తాగించాడంటే నాకు ఇంకేం వద్దు అన్నాడు. అప్పుడు కనకదాసుని తీసుకొచ్చి ఎక్కడి నుంచి గెంజి నైవేద్యం పెట్టావు స్వామికి అంటే, ఆ సంపులో పట్టుకున్నాను, మరి నేను తాగడానికి ముందు స్వామికి పెట్టాలి కదా, అందుకని స్వామికి పెట్టాను. అంటే భగవంతుడు ఎటువంటి తారతమ్యం చూడడు, ప్రేమతో కూడినటువంటి సేవని మాత్రమే స్వీకరిస్తాడు. ఎక్కడి నుంచి నైవేద్యం పెట్టాడు అంటే, ఆయన నీకు లోపలికి ఎంట్రీ లేదు కదా, ఒక కిటికీ దగ్గర నుంచొని నైవేద్యం పెడితే ఆ స్వామి కిటికీ వైపు తిరిగిపోయాడు. ఇప్పటికి కూడా మనం చూస్తే సింహద్వారం నుంచి స్వామి ఉన్నాడు, సింహద్వారం నుంచి ఈ ఎడం భుజం కనిపిస్తుంటుంది. నేరుగా కిటికీలోంచి చూస్తే దానికి 9 కాణాలు ఉంటాయి. ఆ 9 కాణాల్లోంచి కనకదాసు కోసం తిరిగిపోయాడు. ఇప్పుడు కూడా ఆ కిటికీని ఏమంటారంటే కనకన కిండే అంటారు. అంటే కనకదాసు కిటికీ. ఎంత పెద్ద ప్రధానమంత్రి వచ్చినా సరే ఆ కిటికీలోంచి చూడాలి దర్శనం. ఎందుకంటే స్వామి అంటే తిరిగిపోయాడు కాబట్టి. ఎప్పుడన్నా ఉడిపి వెళ్తే చూడండి, అద్భుతం అన్నమాట స్వామి యొక్క దర్శనం. ప్రతిరోజు ప్రాతకాలంలో అభిషేకం చేస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కృష్ణుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ నా యొక్క అంశలే అంటున్నారు. మనమేం చేయాలి, ఆయన యొక్క అంశలుగా ఆయన సేవించాలి.
ఎప్పుడైతే ఆయన్ని ప్రేమపూర్వకంగా సేవిస్తామో మనం 10% సేవని ఆయనకి ఇస్తే ఆయన 100% మనకి రెస్పాండ్ అవుతాడు. నువ్వు 10% కూడా నువ్వు సేవని చేయకుండా ఆయన ముందు ఆయన నాకు ఇచ్చేయాలండి అన్ని, తర్వాత ఆయన అన్ని చూస్తాను నేనంటే అది సాధ్యం కాదు. నువ్వు వ్యాపారంలో 10 రూపాయలు పెడితేనే నీకు లాభం వస్తుంది. నువ్వు పెట్టకుండా ముందు లాభాలు కావాలి, తర్వాత నేను పెట్టుబడి పెడతానంటే అది సాధ్యం కాదు. ఇక్కడ మనం పెట్టాల్సిన పెట్టుబడి ఏంటి? మన సమయం, మన సమయాన్ని పెట్టుబడి పెట్టాలి. దీన్ని ప్రభుపాదుల వారు చెప్తారు, ఇది బిజినెస్ నిజంగా. ఎటువంటి బిజినెస్ ఇది? ప్రేమ వినిమయ వ్యాపారము అంటారు ప్రభుపాదుల వారు. ప్రేమ వినిమయ వ్యాపారము అంటారు. కాబట్టి మన యొక్క జీవితాన్ని భగవంతుడు రకరకాల, ఈ సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవజాతుల్లో ఏ జీవికి లేనటువంటి అవకాశాన్ని కేవలం మానవ జన్మకి మాత్రమే ఇచ్చాడు. ఈ మానవ జన్మని మనం సునకాల్లాగా సూకరాల్లాగా తిరిగి వృధా చేసుకోవడానికి కాదు. దేనికోసం అంటే ఈ మానవ జన్మ అతాతో బ్రహ్మ జిజ్ఞాస, భగవంతుని తెలుసుకోవడం కోసం. భగవంతుడు ఎవరు, నేనెవరు, భగవంతునికి నాకు సంబంధం ఏమిటి, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడాలి, దీనికోసం మానవ జన్మ ఉంది. అంతేగాని మేడల మీద మిద్దెలు మిద్దెల మీద మిద్దెలు కట్టడానికి కాదు. అవన్నీ కడుతూ పోతూ ఉంటాయి. ఇగో ఇప్పుడే ఇక్కడ ఎంత పెద్ద కందిరిగా ఎంత పెద్ద పొట్ట ఎట్టింది. ఏం చేసాం పాపం? ఆ పొట్టనంతా తీసేసాం. ఉంచుకోలేం కదా, మరి ఉంచుకోలేం కదా. తేనెటీగలన్నీ తేనె సేకరించి తేనె పెడతాయి, వాడు ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. తీగ ఏమైనా ఎంజాయ్ చేస్తుందా? తేనెటీగ. మనం కష్టపడి ఇంత సంపాదించి ఇన్ని బిల్డింగ్లు కడితే చివరికి ఆ బిల్డింగ్ మీద తోసేస్తారు మనం. అది అంతటి పని చేస్తారు, తొయ్యరు కానీ అంతటి పని చేస్తారు. కాబట్టి మన కోసం కూడా మనం ఆలోచించుకోవాలి. మన కోసం అంటే ఎవరు? మన లోపల ఉండేటటువంటి వాడి కోసం ఆలోచించాలి. ఇది ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? పురందర శ్రీమద్ భగవద్గీతకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, సమవేత గౌర భక్త బృందకి, గౌర్ ప్రేమానందే.